ఎన్నికలు నిర్వహించనున్న ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఈవీఎంల పంపిణీలో గందరగోళం నెలకొంది. మండీ సమితిలో ఈవీఎంల పంపిణీ కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలింగ్ సిబ్బంది కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు మహిళలు, వృద్ధులు. 19 లక్షల ఓటర్లున్న నియోజకవర్గం కావటం, పంపిణీ ఒకే చోట ఏర్పాటు చేయడంతో ఈ రద్దీ ఏర్పడింది. రద్దీని నియంత్రించే వ్యవస్థ లేకపోవడంతో పోలింగ్ సిబ్బందికి ఇక్కట్లు తప్పటం లేదు. ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను భుజాలపై ఎత్తుకుని తీసుకువెళుతున్నారు సిబ్బంది. ఎన్నికల సంఘం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఏర్పాట్లు సరిగ్గా చేయలేదంటూ మండిపడుతున్నారు. ఆగ్రా నుండి మా ప్రతినిధి మహాత్మా దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మహాత్మా, దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 8 నియోజకవర్గాలు సిద్ధమవుతున్న దశలో ఎన్నికల నిర్వహణలో వైఫల్యాలు, లోపాలు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఆగ్రా లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఈ ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి సమీపంలో ఉన్నాం. ఇక్కడ పరిస్థితిని చూడొచ్చు. ఎన్నికల నిర్వహణలో డ్యూటీ చేయాల్సిన సిబ్బంది అష్టకష్టాలు పడాల్సిన వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను చేతిలో పట్టుకుని కొన్ని కిలోమీటర్ల మేర వీరంతా కూడా ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఇక్కడ ఏర్పడింది. వీరితో ఒకసారి మాట్లాడదాం. आप कहाँ से आए इलेक्शन ड्यूटी पे और ये ईवीएम कितने दूर से आप लेके आ रहे हो, कितने दूर से आप पैदल चलना पड़ा? अभी तो 1-1.5 किलोमीटर से चल रहे हैं, बस देख रहे हैं, कोई इंतजाम नहीं है, किसी को कुछ पर नहीं पता है, कोई कह रहे हैं ऊपर जाइए, कोई नीचे जाइए, कुछ नहीं पता है। चुनाव करवा रहे हैं, पता नहीं कैसे करवा रहे हैं। और क्या क्या दिक्कतें हैं, समस्याएं हैं? बहुत भीड़ है, कुछ फ़ोन नहीं मिल रहा है किसी पार्टी को। अगर हम अपने बंदे फ़ोन करना चाह रहे हैं, इतना कंजेशन है नेटवर्क में, कोई उसकी व्यवस्था नहीं है, कोई बताने वाला नहीं है। मेन दिक्कत वही है कि कम्युनिकेशन, सीरियल भी नहीं है, कोई सीरियल से नहीं लगे, कोई कह रहा है ऊपर कह रहा है। मेन दिक्कत फ़ोन की आ रही है, किसी भी नेटवर्क में कोई मिल नहीं रहा है, कोई भी नेटवर्क हो, जियो हो, एयरटेल हो, कोई नेटवर्क नहीं मिल रहा है। तो ఇక్కడ ఇంకా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్తున్న సిబ్బంది కూడా ఉన్నారు. వీరంతా చూడొచ్చు, సాయుధ పోలీసు బలగాలు ఉన్నారు, ఇతర వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఉన్నారు. వీరంతా కూడా కొన్ని కిలోమీటర్ల మేర కాలి నడకన వస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎటు దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల విస్తీర్ణంలో ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయింది. ఈ వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాతావరణం. జీ आप इलेक्शन ड्यूटी पे तो आप कितने दूर से पैदल? अरे बहुत दूर से, हाँ। और सब जाम लगा हुआ है मंडी समेत। 5 किलोमीटर हो गए पैदल चल रहे भाई, 5 किलोमीटर हो गए पैदल चल रहे भाई। तो इलेक्शन ड्यूटी पे आए? हाँ, इलेक्शन सहारनपुर से पुलिस ड्यूटी। तो और कितने दूर जाना पड़ेगा? अब देखो कहाँ जाना है, वैसे चल रहे हैं, कुछ मालूम ही नहीं है, कोई व्यवस्था नहीं कर रखी है सरकार ने। क्या व्यवस्था बताइए आप? 3-4 किलोमीटर से पैदल आए, सहारनपुर से हम आए हैं, कोई व्यवस्था ही नहीं है, इस तरह की कोई मैनेज नहीं व्यवस्था है, इस तरह का कोई व्यवस्था ही नहीं, हमें लग नहीं रहा। और कितना पैदल चलना पड़ेगा आपको बता नहीं सकते, अभी भी चलना पड़ेगा। अभी 4 किलोमीटर पैदल चल के आ रहे हैं, अभी पता नहीं 3 चलना पड़े, 2 चलना पड़े, कह नहीं सकते कुछ। సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇంకా చాలా మంది పోలీస్ ఫోర్స్ కూడా ఉన్నారు. వీరంతా ఎంతో దూర ప్రాంతం నుంచి, దాదాపు 5 కిలోమీటర్ల నుంచి కొంతమంది కాలి నడుకొని వస్తున్నామని, కొంతమంది 3-4 కిలోమీటర్ల నుంచి కాలి నడుకొని వస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ వాహనాలన్నీ కూడా మనం ఇక్కడ ఒక బస్సును చూడొచ్చు. స్కూల్ బస్సుని ఎలక్షన్ డ్యూటీలో విధాన్ సభ క్షేత్ర 87 ఆగ్రా ఛావని అని చెప్పేసి దాని మీద రాసింది, 169 నెంబర్ బస్సు. ఇలాగే ఇక్కడ నిలిపివేసి ఉంచిన అన్ని బస్సులు కూడా ఎన్నికల డ్యూటీ కోసం రప్పించి పెట్టిన బస్సులే. వీటి కారణంగా మొత్తం ట్రాఫిక్ అంతా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో ఇక్కడ దాకా ఈ ఈవీఎంలు, వీవీప్యాట్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వరకు రావాల్సిన ఈ పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. కిలోమీటర్ల మేర వారు తమ బ్యాగులు, వాటితో పాటు తిరుగు ప్రయాణంలో వారి వెంట తీసుకెళ్లాల్సిన ఈవీఎం మెషిన్లు, వీవీప్యాట్లను మోసుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఇన్ని రకాల ఇబ్బందుల్ని ఎన్నికల సిబ్బంది ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. మొత్తంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ వైఫల్యమా లేక ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా తెలియదు. మీడియా వెహికల్స్ సైతం ఈ దరిదాపులకు రాలేని పరిస్థితి. కొన్ని కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్తో ఈ మొత్తం మనం అంటే లైవ్ కిట్లు వీటన్నిటిని కూడా మోసుకుని ఇన్ని కిలోమీటర్ల మేర కాలి నడకన రావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎన్నికల నిర్వహణ ఎంత లోపభూయిష్టంగా ఉందో, ఎంత ఇబ్బందులు ఈ స్టాఫ్ ఎదుర్కొంటున్నారన్నది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ఆగ్రా నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఇలా ఉంది. అంటే ఆగ్రాలో మొత్తం సిటీ లిమిట్స్లోనే 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఈ లోక్సభ క్షేత్రంలోకి వస్తాయి. వీటితో పాటు కొన్ని రూరల్ ఒక 2 ఉన్నాయి. మొత్తం అంటే ఈ లోక్సభ క్షేత్రంలో 5 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అందులో 3 సిటీలోనే ఉన్నాయి.
ఇక్కడ మొత్తం లోక్సభ క్షేత్రానికి సంబంధించి అన్ని ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ఇక్కడి నుంచే జరుగుతుంది. దీని కారణంగానే కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అన్నది ఏర్పడి వీరంతా కూడా ఫేస్ చేస్తున్నారు. చూడొచ్చు, వీళ్ళంతా కూడా గేట్ దాటడానికి గేట్ మూసివేసి ఉంచడం, దీంతో గేట్ ఎలా దాటుతున్నారు, గోడ మీద నుంచి వాళ్ళు బ్యాగులు అందుకుంటూ ఇన్ని రకాల ఇబ్బందుల్ని వీరంతా కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా అయితే కనుక ఈ ఎన్నికల నిర్వహణలో ఈ తరహా పరిస్థితులు ఒక పట్టణ ప్రాంతంలో, ఎక్కడో సుదూర ప్రాంతాల్లో లేహ్ లదాఖ్ లాంటి మంచు ప్రాంతాల్లో జరిగినాయి అంటే అనుకోవచ్చు, కానీ ఒక పట్టణ ప్రాంతంలోనే సిబ్బంది ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటే ఎంత లోపభూయిష్టంగా ఉందో మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కొడియార్, TV9 ఆగ్రా.